సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణంరాజుపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం జగన్ ఛానల్లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న కృష్ణంరాజు అమరావతి మహిళలపై నోరు పారేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో వేశ్యలున్నారని వ్యాఖ్యానించారు. కేఎస్ఆర్ కృష్ణంరాజుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళలు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం బగ్గుమంది. రోత ఛానల్ లైవ్ డిబేట్లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావును తక్షణం అరెస్టు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. సాక్షి కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. సాక్షి ఛానల్లో మహిళలను అగౌరవపరుస్తుంటే ఆ సంస్థ యజమాని భారతీరెడ్డి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. భారతీరెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేసేలా కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని కోరుతూ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు, నేతలు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు రాష్ట్ర మహిళా విభాగం, ఎస్సీ సెల్, జనసేన, బీజేపీ, మానవ హక్కుల సంఘాల తరపున వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు. ఈ ఘటనపై పరిశీలన చేస్తున్నామని, త్వరితగతిన చర్యలుంటాయని చైర్పర్సన్ తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.